Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలోని అపోలో స్టెక్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఆయనతో పాటు ఏఎంసీ చైర్మన్ కౌత్రవరపు జనార్దన్, వన్ టౌన్ సీఏ నూరేపల్లి సుబ్బారావు, పలువురు పోలీసు సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు, వైద్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని మరింత శోభయమానంగా చేశారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ స్థాయి కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వైద్యం ఇస్తున్నారు అంటే మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా దానికి సరిపడా మనం కూడా ఆలోచనలు పెంచుకోవాలి. అంటే పెంచుకోవడం అంటే మీ అందరికి అర్థమవుతుంది. దాని ప్రకారంగా చేసి ఇక్కడ ఇచ్చేటువంటి సేవలను మనం పొందాల్సినటువంటి అవసరం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారి చాలా ఇబ్బంది పడ్డాను. వచ్చిన 3 సంవత్సరాల్లో రాత్రి కూడా ఇక్కడ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. సమయానికి నేను అక్కడ రావడం, వాళ్ళని ఇమీడియట్గా అక్కడ నుంచి ఒక ఆటోలో మా కుర్రాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించాను. అంటే ఇక్కడ ఇంకా కొన్ని మెరుగైనటువంటి సదుపాయాలు 1
108ను కూడా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు గతంలో లేవు, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి వస్తుంది. అలాగే చీరాల కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందబోతుంది. ఇది అర్బన్ పాపులేషన్ పెరిగేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మా ప్రభుత్వం కూడా ఆ దిశగా మేము కూడా అడుగులు వేస్తున్నాం. ఒక పక్క నుంచి హ్యాండ్లూమ్ పార్క్ రాబోతుంది, ఒక పక్క నుంచి పర్యాటక రంగం డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఒకటి డెవలప్ చేయబోతున్నాం. ఇవన్నీ చేసినప్పుడు ప్రజలకి అవసరమైనది వైద్యం. ఆ వైద్యం ఈరోజు అందుబాటులోకి రావడం అనేది చాలా సంతోషం. ఈరోజు నన్ను ఒక శాసనసభ సభ్యుడిగా అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళు పిలవడం నాకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా వెల్కమ్ టు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల అండి. వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. మన ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మాలకొండ గారు వచ్చి ఇనాగరేట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ కన్నా దేనికైనా, హార్ట్ ప్రాబ్లమ్స్ కన్నా బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటేనే బాగుంటుంది. అండ్ డొనేషన్ డే సందర్భంగా ఈరోజు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ చీరాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి గౌరవనీయులైన శాసనసభ సభ్యులు శ్రీ మాలకొండ గారు వచ్చి దీన్ని ఆరంభించి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు. ఎంతోమంది దాతలు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ అవేర్నెస్ కోసం కండక్ట్ చేసిన క్యాంప్ అండి ఇది. సో దాతలందరూ కూడా చాలా అందరూ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా మంచిది. 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది రిపీటెడ్ సైకిల్స్లో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు చాలా అభినందనలు. రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటి అనుబంధ యూనియన్ గా నిరసన తెలియజేసి కమిషనర్ కె సాంబశివరావుకు సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మరియు రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షుడు డి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని కోరుతూ జూన్ 6వ తేదీన రాష్ట్రంలో డిఎంఈ ఆఫీసులో 14 రోజుల తర్వాత ఏ రోజు నుండి అయినా రాష్ట్ర వ్యాప్తంగా నిరావధిక సమ్మె చేపట్టనున్నట్టు గురించి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రేపల్లె మున్సిపాలిటీలో కూడా సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీస్ అందజేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 12,000 మంది పైచీలకు మొత్తం కీలకమైనటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో లైటింగ్, అట్లానే పార్కులు, అట్లానే వివిధ ఆపరేటర్స్, వీటన్నిటిలో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి ఈ 7 ఏళ్ల కాలంలో వేతనాలు ₹1 కూడా అదనంగా పెంచిన పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014, 2019 కాలంలో కూడా అనేక దఫాలు చర్చలు జరగటము, 2018లో చర్చలు సమ్మె సందర్భంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే ఒక రాతపరుడు ఒప్పందం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్తో జరిగినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కోసం ఆలోచన చేస్తాము. స్కిల్ వర్కర్లకి, డ్రైవర్లకు కానీ, పార్కుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, డేటా ఆపరేటర్లకు కానీ ₹24,000 పైచీలకు వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి రాత్రి ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత అనివార్య పరిస్థితులు, ప్రభుత్వాలు మారటం, ఇదన్నీ నేపథ్యంలో ఎక్కడ కూడా ఆ ఒప్పందం అమలు జరగలేదు. గత సమ్మెకాలంలో 17 రోజుల సమ్మెకాలంలో కూడా ఈ మళ్ళా నూతన ఒప్పందం కూడా ప్రభుత్వంతో అధికారులతో జరిగిన పరిస్థితి. కానీ అమలవుతున్న పరిస్థితి లేదు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి ఒట్టి చాకరీ చేస్తున్నారు. కొన్ని చోట్ల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సంఖ్య తక్కువ ఉన్న చోట పరిమాణం పెరుగుతూ ఉంది. అయినా వాళ్ళకి ఆ రకమైనటువంటి వేతనాలు అమలు చేయడం కోసం లేదు. అందుకనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మన మంత్రి గారితో మొన్న చర్చలు జరిగినాయి. 2వ తారీఖు నాడు చర్చలు జరిగిన సందర్భంగా స్పష్టమైన అవగాహన రాని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే సమ్మెలోకి వెళ్ళాలనే దానికోసం నిర్ణయం చేసుకోవడం, 6వ తారీఖు నాడు డిఎంఏకి అట్లానే మున్సిపల్ శాఖ మంత్రులు అందరూ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో మొత్తం పరిష్కారం కోసం కానీ, అట్లానే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అప్కస్ను రద్దు చేస్తామని చెప్పేసి, అప్కస్ రద్దు చేస్తే కనుక ఖచ్చితంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఈ పాటికే కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అప్కస్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చిన్నపాటి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి ఏ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా చర్చలు జరిగే సారాంశంలో కూడా ఎక్కడ స్పష్టంగా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనానికి సంబంధించి కానీ,
వాళ్ళ వేతనాలు కుంపుదలకు కానీ ఆ రకమైనటువంటి భరోసా కల్పించట్లేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళాలని దానికోసం దశల వారి పోరాటం తీసుకోవడం జరిగింది. రేపు 12వ తారీఖు నుంచి ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సేవలు అందిస్తున్న ప్రజలందరూ కూడా కరపత్రాలు పంపిణీ చేయాలని, 15వ తారీఖున రాష్ట్ర సమావేశం జరుపుకోవాలని. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో భారతదేశ అభివృద్ధి మరియు ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సమక్షంలో మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు పాల్గొని ఆపరేషన్ సింధూర్ యొక్క విశిష్టతను మరియు భారతదేశ రక్షణ రంగం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించారు. వారికి కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పచ్చూరు శ్రీనివాసరావు గారు, సుమరావు గారు, మేధావుల సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు గారికి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మేధావులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి ఒక సదస్సుని ఈరోజు ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇలా మేధావులతో సదస్సులు జరుగుతూ ఉంటేనే దేశం పురోగతి, దేశ అభివృద్ధి ఏం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈరోజు 11 సంవత్సరాల ప్రధానమంత్రి మోదీ గారి పాలన మీద మరి విశ్లేషణ చేయడం చాలా సంతోషం. మోదీ గారి గురించి చెప్పాలంటే ఒక సైనికుడిగా నేను రక్షణ రంగం గురించి చెప్తాను. భారతదేశంలో ఒక భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ గురించి అందరికి తెలిసిన విషయమే. మరి తెలిసి చేశారో తెలియక చేశారో గతంలో ఉన్నటువంటి పెద్దలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తీసుకురావడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో. దాని వలన విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైన నష్టం కలిగింది భారతదేశానికి. ఒక సైనికులుగా అక్కడ 370 అమల్లో ఉన్నప్పుడు సర్వింగ్ సోల్జర్స్ గా మేము పడినటువంటి కష్టాలు అన్ని ఇది కాదు. చాలా భారతీయులందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఎంత కఠినమైనటువంటి వాతావరణం అక్కడ. మన దేశ సైనికులు ఆ రోడ్డు మీద వెళ్తా ఉన్నా కానీ, వాడు చెప్పు తీసుకుంటున్నా కానీ, రాయేసుకుంటున్నా కానీ వాడిని ఏమీ చేయలేని పరిస్థితి. వాడు ఉగ్రవాది తెలుసు, రాయి తీసుకొని పడుతున్నా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో, తీవ్రమైన పరిస్థితిలో సైన్యం ఉండేది. ఆ సమయంలో 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది ఒక చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా నేను చెప్తున్నాను. అలాంటి ఆర్టికల్ రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మోడీ గారి సత్తా గురించి తెలియజేయాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశానికి సంబంధించిన ఒక హెలికాప్టర్, ఒక పైలట్ అభినందన్ అనే అతను తీసి వెళ్ళి అక్కడ సాంకేతిక లోపంతో పాకిస్తాన్ లో పడిపోతే ఇంతవరకు దేశ చరిత్రలో స్వాతంత్రం ఎప్పుడూ జరగని విధంగా ఆ పాకిస్తాన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న 3 రోజులే సైనికుడిని జిల్లా బయటకు తీసుకురాగలిగినటువంటి మా మంచి మహా నేత. బాపట్ల జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, కేంద్రంలో ఉన్న మన ఎంపీలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అన్ని నెరవేరుస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కనపడాలి. నాగలక్ష్మి, కుప్పం, అంజనీదేవి, శ్రావణి, దీపిక, చెప్పు తీసుకున్నాడు.
అలాగే 78 సంఘాలకు ఈ రోజున ఈ విజయోత్సవ సభను ఉద్దేశించి 78 సంఘాలకు 3,48,00,000 ఈ రోజున నేనేం సాక్షి నాకెందుకు ఆయన ఇచ్చిన ఫ్యూచర్ తీసుకున్నావు అడిగిన అడుగు దమ్ముంటే అందరిని కలుపుకోవడం ఎందుకు నువ్వు అందరిలో నాటం ఎందుకు పెద్ద చెక్ తీసుకోవాలి 3,70,00,000 థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు ఈ రోజు చెప్పిన ప్రకారంగా మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క విజయోత్సవ సభని వాళ్ళ భుజాల మీద వేసుకొని చక్కగా ఈ అందరూ కూడా ఈ పని చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం. జరిగిన సంవత్సర కాలం ముందు మీరు అనుకున్నటువంటి ఏవైతే ఇవాళ ఆర్టీఓ గారు చదివారో ఇవి కూడా కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి. ఇప్పుడు కొన్ని చేశాము, ఇంకా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈనాడు ఈ విజయోత్సవానికి కారకులు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నమస్కారం. ఇవాళ మన ఆలోచన ఒకటే, పాత్రికేయ మిత్రులు కూడా విశ్వాసం తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక స్పందన జరిగినప్పుడు దాన్ని మీరు గమనించాలి, చెప్పాలి. ఒకవేళ మాకు అర్థం కాకపోతే ఇదిగో మీరు ఈ రకంగా నడుచుకోమని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఎక్కడైనా ప్రత్యర్థులు ఉంటారు. ఎక్కడ కూడా మనం ముందుకెళ్తుంటే 10 మంది మన వెనకాల లాగేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ కూడా చూస్తూ ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు చూసుకుంటూ అన్ని ఇబ్బందుల్ని సరిచేసుకుంటూ కేరళ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. పరచూరు మండలాన్ని ఆరోగ్య పాఠంలో ముందుకు నడిపిస్తున్న డాక్టర్ దాసరి చంద్రశేఖర్ యోగా మాస్టర్ ట్రైనర్ గా, మండల పర్యవేక్షణ అధికారిగా, హోమియో వైద్యునిగా ఓ విశిష్టమైన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ యోగా క్రమం 2025 శిక్షణ కార్యక్రమంలో పలువురు సిబ్బంది యోగాలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా యోగా శిక్షణ అందించిన ఆయన 216 మంది సచివాలయ సిబ్బంది, 80 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 100 మంది వెలుగు సిబ్బంది, 150 మంది ఉప్పుటూరి ప్రజలను ఆరోగ్య పరిరక్షణ మార్గంలో నడిపిస్తున్నారు. మనం ఈ మధ్యలో మామూలుగా ముక్కు ద్వారా గాలి తీసుకొని సౌండ్ చేసి మళ్ళీ గాలి వేసి అందరూ కలిసి చిన్నగా చేయండి. అంతవరకు చేయండి, ఇబ్బందిగా ఉండలేదు. మళ్ళీ సెంటర్ తీసుకున్నాం, బుక్కింగ్ లైట్గా క్లోజ్ చేసి చిన్న శబ్దం చేసి గాలి విందాం. సౌండ్ రావాలి, అందరూ నోట్లో తీమాగండి, బయటికి సౌండ్ రావాలి గట్టిగా. ఓకే, బుక్ నుంచి గాలి అవ్వాలి, చిన్న సౌండ్ చేయండి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నూతన విద్యా సంవత్సర ప్రారంభ సందర్భంగా పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐడీసీపీ మండల సిడిపిఓ శ్రీమతి ఝాన్సీ చేతుల మీదుగా చిన్నారులు అక్షరాలను పలకడం ద్వారా అక్షరాభ్యాసం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ బట్ట మోహన్ రావు, విశ్రాంత ఆర్జేడి స్వర్ణ ప్రయోగ్, సంయుక్త కార్యదర్శి నాగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికి సంవత్సర కాలం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మరియు కూటమి నాయకులు కలిసి కేక్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో నిర్వహించిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ నియోజకవర్గ ప్రజల మరియు కార్యకర్తలు కూటమి నాయకులతో కలిసి పండుగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. వెదులుపల్లి పాఠశాలలో 16 లక్షల రూపాయలు ఆ స్కూల్కి కేటాయించడం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ విషయంలో పిఎం కిసాన్ పథకాలు, అలాగే సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు, రైతులు వ్యవసాయానికి పనిముట్లకి 50% సబ్సిడీలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే పిఎం కిసాన్ సహాయ పథకం కింద 3,17,00,000 రూపాయలు ఇప్పటికే అందజేయటం జరిగింది రైతులకి. అలాగే సెప్టెంబర్లో భారీ వర్షాలు కురిస్తే వాళ్ళకి 12,880 మంది రైతులకు, చిన్న విషయం కాదండి, 12,880 రైతులకి సహాయం చేయటం జరిగింది. ఆ వర్షం కురిసిన సందర్భంగా పంట నష్టపోతే సహాయం చేయడం జరిగింది. అది సుమారుగా 4,35,00,000 రూపాయలు అందించాం. వ్యవసాయ పనిముట్ల కోసం దగ్గరగా 23 లక్షల రూపాయలు 50% సబ్సిడీతో 144 మందికి వ్యవసాయ పనిముట్లు అందజేశాం. అలాగే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ దానికి ఒక కమిటీ వేయటం, ఆ కమిటీలో ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన వైద్యంలో నిర్లక్ష్యం వహించకుండా కూటమి ప్రభుత్వం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విభాగాలకు నిపుణులైన వైద్యులను కూడా నియమించాం. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని మేము కృషి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 100 పడకలున్న మన ఆసుపత్రి 300 పడకలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. అలాగే టూరిజం గురించి మీకు చెప్పక్కర్లా. టూరిజానికి సూర్యలంక బీచ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా 97,52 రూపాయలు 97,52 రూపాయలు ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రావటం జరిగింది. రాబోయే నెల 15 రోజుల నుంచి 2 నెలల్లో టెండర్లు ప్రక్రియ కూడా జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. 2 నెలల్లో పనులు కూడా బిగిన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కొండుగట్ల వారి పాలెంలో ఏపీఐఐసి ద్వారా గోడౌన్ల నిర్మాణం కోసం 12 కోట్ల నిధులు కేటాయించడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అడ్డంకులను అధిగమిస్తూ గత ప్రభుత్వం ధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిన పెడుతూ ప్రజల ఆశలకు ప్రతిరూపంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కార్యాలయం వద్ద భారీ ర్యాలీని ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని జై కూటమి ప్రభుత్వం, జై చంద్రబాబు నాయుడు, జై జై అరవింద్ బాబు అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, అదేవిధంగా వీర మహిళలు అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన అంతా కూడా ఇది మంచి ప్రభుత్వం, అందరూ కూడా సంతోషంగా శాంతిగా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా డిప్యూటీ సీఎంగా ఈ ప్రమాణ స్వీకారం చేసినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా సంతోషంగా మరి విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి వేలాదిగా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీ లాగా పెట్టుకొని ఎన్టీ రామారావు మరి 20వ వార్డు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది. నర్సాపేట పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా చివరి ఘట్టం 20వ వార్డు ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర ఆ కార్యక్రమాన్ని సమావేశం ముగిస్తాము. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. రైతులు కానీ, చదువుకునే బిడ్డలు కానీ, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మరి 10వ క్లాసులో కానీ, ఇంటర్మీడియట్లో కానీ మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా మన నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విరాట గ్రామం నుంచి మరి అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ లో 22వ ర్యాంకు ఇండియా లెవెల్లో సాధించిన మరి అబ్బాయి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మంచి ఫలితాలు రావడం జరిగింది. రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. చదువుకునే బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషపడుతున్నాము. మేమందరం కూడా ఒక ఎమ్మెల్యే అయినా కానీ సామాన్య కార్యకర్తలాగా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తూ నర్సరావుపేటలో పార్టీని గెలిపించుకున్నాము. 20 ఏళ్ల తర్వాత జెండా ఎగరేసాము. ఇదే ఎగిరిన జెండా మళ్ళీ ఎగరేస్తూ 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా 2 చేతులతో ఈ విజయాన్ని సాధించి పెట్టారు. అదేవిధంగా మహిళలు, కార్యకర్తలు ఈ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అందుకని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కూటమి నాయకులు పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు కేక్ కట్ చేశారు. అనంతరం కాలువ కట్ట వద్ద ఉన్నటువంటి ఎన్టీ రామారావు మరియు పరిటాల రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దయచేసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. వర్ధిల్లాలి ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రధాని మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వెరీ గుడ్, శబాష్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. అలాగే రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి గిరి ఆంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
వర్ధిల్లాలి తెలుగుదేశం ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికి సంవత్సర కాలం సందర్భంగా కారపూడిలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గొల్లా సురేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మండల అభివృద్ధి పదంలో సాగుతోందని, రోడ్లు భవనాల శాఖ ద్వారా మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ సుమారు 5 కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లన్నీ పూర్తి చేశారు. కాలువల పూడికతీతకు 4 కోట్లు వెచ్చించడం జరిగింది. 20 లక్షలు వెచ్చించి 140 మంది మహిళలకు స్వయం ఉపాధి చేకూర్చే విధంగా కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చప్పిడి రాము, బొల్లినేడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు బొమ్మిన శేషగిరిరావు, కారపూడి సర్పంచ్ సరస్వతి, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ వైసీపీ నాయకులు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతగానితనం అని భావించి మీరు గనక రెచ్చిపోతే, మా సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ వైసీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు కళ్ళుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని వైసీపీ నాయకులు, నోరుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడటం చేతగాని వైసీపీ నాయకులు, చెవులుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వినడం చేతగాని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు మాట్లాడితే మా సహనం పరీక్షిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. మీ హద్దుల్లో మీరు ఉండండి. మీకు చేతనైతే మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించండి. చేత కాకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. కానీ మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.